హాయ్ అండి, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు ప్రవళిక అప్పం వ్లాగ్స్. ఇవాల్టి మన రెసిపీలో చిక్కుడుకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ మెథడ్లో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. కర్రీ అయితే చాలా బాగుందండి. ఇది వేడి వేడి అన్నంలో అయినా చపాతీలో అయినా కర్రీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. 250 గ్రామ్స్ అంటే పావు కిలో చిక్కుడుకాయను నేను రెండు వైపులా నారా తీసి ఇలా మధ్యలో గిల్లి పెట్టుకున్నానండి. ఇలా తీసిన తర్వాత చిక్కుడుకాయను 2 సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా గుప్పెడు పల్లీలు, 2 స్పూన్ల వరకు నువ్వులు, 1 స్పూను ధనియాలు, అలాగే 2 యాలకులు, 3 లవంగాలు, 1 దాల్చిన చెక్క, వీటన్నింటిని వేశాక 1 నిమిషం పాటు బాగా వేయించండి. ఇలా వేయించాక ఎండు కొబ్బరి చిన్నవి ఒక 10 వరకు ఇలా వేసుకోండి. ఇలా వేసాక 2 నిమిషాల పాటు కలర్ మారేంత వరకు బాగా వేయించుకోండి. వేయించిన మసాలా చల్లారాక ఇలా మిక్సీ బౌల్లో వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా కుక్కర్ గిన్నె పెట్టుకున్నాక 2 స్పూన్ల వరకు ఇలా ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి ఇలా సగానికి కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి వేసుకోండి. మొత్తం ఓసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే పుదీనా, 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఇలా వేసాక మొత్తం ఓసారి అయితే బాగా కలిపాక 1 స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చివాసన ఏమి లేకుండా మంచి కలర్ వచ్చేలాగా బాగా కలుపుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయను వేసుకొని మొత్తం కలిసేలాగా ఓసారి అయితే కలుపుకోండి. ముందుగా ఇలా 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. వేసాక మొత్తం ఓసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో చిక్కుడుకాయనైతే మగ్గించుకోండి. చిక్కుడుకాయ అయితే సగం వరకు ఇలా మగ్గిపోయిందండి. 4 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అలాగే కారం 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. నేను ఈ స్పూన్తో 2 స్పూన్లు వేసానండి. ఇలా వేసుకున్నాక మొత్తం ఓసారి కలిపి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసి మొత్తం కలిసేలాగా బాగా మొత్తం మసాలా అయితే యాడ్ అయిపోయిందండి. ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకా 1/2 గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను కొంచెం చిక్కగా చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ మాత్రమే యాడ్ చేశాను. ఇప్పుడు కుక్కర్ పైన విజిల్ తీసేసి ఇలా ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో బాగా 15 మినిట్స్ తర్వాత కర్రీ అయితే బాగా ఉడికిపోయిందండి. చూసారా, చిక్కుడుకాయ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే అండి. లాస్ట్లో మనం ఇలా చిన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.